నాగార్జున సాగర్ వద్ద సుంకిశీల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆగస్టు 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచారు. కార్మికులు షిఫ్ట్ మారే సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలి క్షణాల్లో పంప్ హౌస్ జల దిగ్బంధమైంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సుంకిశాల పథకం చేపట్టిన విషయం తెలిసిందే. సొరంగాల్లోకి జలాలు రాకుండా రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మించారు. వాల్ కూలడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది. మరోవైపు సాగర్ కు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. 26 గేట్లు ఎత్తి అధికారులు నీటి విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 2.53 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 2.69 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.30 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.30 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. సాగర్ నుంచి నీటి విడుదల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు 11 రేడియల్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.